హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అవర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు ఎన్ఎంఎంఎస్ కి సంబంధించి మనం ఒక కొత్త సిరీస్ తో ముందుకు రావడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో ఇంట్రడక్షన్ చూశారు, మోడ్ ఆఫ్ సిరీస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేది ప్రిపరేషన్ ప్లాన్ డిస్కస్ చేశాం. మరి ఈ పర్టికులర్ వీడియోలో సెవెంత్ క్లాస్ సైన్స్ లో ఫస్ట్ చాప్టర్ కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సిరీస్? సైన్స్ సోషల్ పై గురి ఎన్ఎంఎంఎస్ ని దరిలో. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చాప్టర్, ద నేమ్ ఆఫ్ ద చాప్టర్ ఇస్ వాట్? న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ నుంచి మనకు ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. శ్రద్ధగా ఈ వీడియో వినండి, నోట్స్ రాసుకోండి. మీరు కూడా మీ టెక్స్ట్ బుక్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ని హైలైట్ చేసుకోండి. ఈ విధంగా మీరు దాన్ని తిరిగి చదివే ప్రయత్నం చేయండి. లెట్స్ సి ఫస్ట్ వన్. సి మన ఈ క్లాస్ 6th లో మనం వచ్చేసి ఏం చదివి ఉంటాము? ఆల్రెడీ మనము న్యూట్రియంట్స్ గురించి చదివి ఉన్నాము. అందులో వేటిని న్యూట్రియంట్స్ అంటారు చూడండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ వాట్? దే ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది ఫుడ్. వాటిని ఫుడ్ లో ఉన్నటువంటి మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాం అనమాట. అంటే అందులో ఉన్నటువంటి పదార్థాలు, మనం తినేటటువంటి ప్రతి భోజనంలోనూ ఇవి ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, కొన్ని పదార్థాల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. లైక్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి మనకు బియ్యము ఇలాంటి వాటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే మనం తినేటటువంటి మీట్ అంటే చికెన్ లో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కార్బోహైడ్రేట్స్, తర్వాత ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ ది వాట్? దే ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్. దీస్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ వాట్? దే ఆర్ nutrients. What? They are nutrients. See, all living organisms required food. ప్రతి జీవికి కూడా మనకు ఏం కావాలా? ఫుడ్. ఇట్ రిక్వైర్స్ వాట్? ఫుడ్ అవసరం అవుతుంది. మీరు ఇలా అండర్లైన్ చేసిన ప్రతిదీ అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇందులో వచ్చేసి ఈ పాయింట్, ఇది మస్ట్ అన్నమాట. వాట్ ఆర్ ది న్యూట్రియంట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఫుడ్ అన్నారు అనుకోండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా ఇది అండర్లైన్ చేశాను. ఇదే మీరే అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంపార్టెంట్ అని చెప్పిండేది మాత్రం ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి. సి, ప్లాంట్స్ కెన్ సింథసైజ్ ఫుడ్ ఫర్ దెమ్సెల్వ్స్. ప్లాంట్స్ ఏం చేస్తాయి? ప్లాంట్స్ కి ఎవరైనా భోజనం పెడతారా? లేదు. దే ప్రిపేర్ దేర్ ఫుడ్ ఓన్. వాటికి అవే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అదే మనం ఉన్నాం అనుకోండి, వి డిపెండ్ ఆన్ ప్లాంట్స్. ఇండైరెక్ట్లీ మనము ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతాం అనమాట. ప్లాంట్స్ తో తయారైనటువంటి ఫుడ్ తింటాం. అలాగే మీట్ కూడా ఇండైరెక్ట్ అవి కూడా ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతాయి. కాబట్టి ఓవరాల్ గా వి డిపెండ్ ఆన్ ప్లాంట్స్. లెట్స్ సి, బట్ అనిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ కెనాట్. మనము కానీ అనిమల్స్ కానీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవు. దే గెట్ ఇట్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ అనిమల్స్ దట్ ఈట్ ప్లాంట్స్. మనము ప్లాంట్స్ పైన అనిమల్స్ పైన డిపెండ్ అవుతాము. అనిమల్స్ కూడా ఏం తింటాయి? మరి తిరిగి ప్లాంట్స్ తింటూ ఉంటాయి అన్నమాట. దస్ హ్యూమన్స్ అండ్ అనిమల్స్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ ఆన్ ప్లాంట్స్. ఈ కంప్లీట్ అంతా కూడా మీరేం అండర్లైన్ చేసుకునే అవసరం లేదు. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ వినండి, ఒకసారి చదువుకోండి మీరు కూడా. మెయిన్ కాన్సెప్ట్ ఈస్ న్యూట్రియంట్స్. వాట్ ఆర్ ద న్యూట్రియంట్స్? న్యూట్రియంట్స్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్. వాట్ ఆర్ దే? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. సి, ఇందులో ప్లాంట్స్ మాత్రము దే ప్రిపేర్ దేర్ ఫుడ్ themselves. But animals and humans are directly or indirectly depend on plants. నెక్స్ట్ చూడండి, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. ఏ విధంగా తయారు చేసుకుంటాయి అనేది చూద్దాం. ప్లాంట్స్ ఆర్ ద ఓన్లీ ఆర్గానిజం దట్ కెన్ ప్రిపేర్ ఫుడ్ ఫర్ దెమ్సెల్వ్స్ బై యూజింగ్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మినరల్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఫుడ్ దెమ్సెల్వ్స్. ఎలా? బై యూజింగ్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్. ఇది అండర్లైన్ చేసుకోవాలి, హైలైట్ ఇది. వాటర్,
carbon dioxide and minerals. The raw material are present in their surroundings. మరి సరౌండింగ్స్ లో ఇవి మనకు సాయిల్ లోపల నుంచి మనకు వాటర్ తీసుకుంటాయి, అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అలాగే సాయిల్ నుంచి మినరల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ద న్యూట్రియంట్స్ ఎనేబుల్ లివింగ్ ఆర్గానిజం టు బిల్డ్ దేర్ బాడీస్, టు గ్రో, టు ప్రిపేర్ డ్యామేజ్డ్ పార్ట్స్ ఆఫ్ దేర్ బాడీస్ అండ్ ప్రొవైడ్ ది ఎనర్జీ టు క్యారీ అవుట్ లైఫ్ ప్రాసెస్. మరి ఈ న్యూట్రియంట్స్ ఎందుకు యూజ్ అవుతాయి? మనము కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే దే యూజ్ టు బిల్డ్ దే బాడీస్. లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయి, లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ప్లాంట్స్ కూడా లివింగ్ ఆర్గానిజమ్సే. ద మూవింగ్ ఏవైతే ఉంటాయో గ్రో, దానిలో మనకు గ్రోత్ ఏదైతే చూపిస్తాయో అవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్సే. దే బిల్డ్ దేర్ బాడీస్, వాటి యొక్క బాడీని బిల్డ్ చేసుకోవడం కోసము, పెరుగుదల కోసము, టు గ్రో అండ్ ఏదైనా మనకు దెబ్బ తగులుతుంది ఆ పార్ట్ ని, డ్యామేజ్డ్ పార్ట్ ని రిపేర్ చేసుకోవడానికి, జ్వరం వచ్చినప్పుడు కూడా అది కూడా ఒక రిపేర్. ఇవంతటికీ కూడా ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. అంటే దట్ ఈస్ న్యూట్రియంట్స్ ఆర్ ఎసెన్షియల్. న్యూట్రిషన్ ఈజ్ ది మోడ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ బై అన్ ఆర్గానిజం. న్యూట్రిషన్ అంటే ఏమంటే ఇట్ ఈస్ ద మోడ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్. ఫుడ్ తీసుకునేటటువంటి ఒక విధానం అనమాట. ఫుడ్ ను ప్రిపేర్ చేసుకునేటటువంటి ఒక విధానాన్ని న్యూట్రిషన్ అంటాము. న్యూట్రిషన్ ఇస్ వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ బై అన్ ఆర్గానిజం. ఇది గుర్తుపెట్టుకోండి. న్యూట్రిషన్ ఇస్ వాట్ ఈస్ ది మోడ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ బై అన్ ఆర్గానిజం. సి అండ్ ఇట్స్ యూటిలైజేషన్. మరి తీసుకునేటటువంటి ప్రాసెస్, తర్వాత దాన్ని యూజ్ చేసేటటువంటి ప్రాసెస్ ని మనం ఏమంటామంటే న్యూట్రిషన్ అంటాం. న్యూట్రిషన్ వేరు, న్యూట్రియంట్స్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్. న్యూట్రిషన్ ఇస్ ది మోడ్ ఆఫ్ టేకింగ్ ది ఫుడ్ బై ది organism and its utilization. The mode of nutrition which organisms make food themselves for simple substances is called autotrophics. ఆటోమేటిక్ అంటాం కదా, ఆటోమేటిక్ అంటే తనంతట అదే అనమాట. ఏ ఆర్గానిజమ్స్ అయితే ఆటోమేటిక్ గా వాటికి అవే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయో వాటిని మనం ఏమంటాం అంటే ఆటోట్రోఫిక్. లైక్ ప్లాంట్స్ ఆర్ వాట్ దే ఆర్ autotrophic. చూడండి, what is autotrophic? The mode of nutrition in which organisms make food themselves from simple substances is called. Simple substances are what? Water, carbon dioxide and minerals. Autotrophic. Auto means self, trophics means nourishment. Okay na? So ఈ విధంగా ఆటోట్రోఫిక్ అంటే ఫుడ్ ను ఏవైతే అవే తయారు చేసుకుంటే, ప్రిపేర్ చేసుకుంటే వాటిని ఆటోట్రోఫిక్ అంటాము. ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ప్లాంట్స్. సో దేర్ఫోర్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ వాట్? ఆటోట్రోఫిక్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఆటోట్రోఫిక్. ఆటోట్రోఫిక్ అంటే సెల్ఫ్ నరిష్మెంట్ అంటే ఫుడ్ ను తనంతట అవే ప్రిపేర్ చేసుకునేటివి. తెలుగులో స్వయం పోషకాలు, తనను తనే పోషించుకునేటివి, నొరస్ చేసుకునేటివి అని మీనింగ్ అన్నమాట. అనిమల్స్ అండ్ మోస్ట్ అదర్ ఆర్గానిజమ్స్ టేక్ ఇన్ ఫుడ్ ప్రిపేర్డ్ బై ప్లాంట్స్. అనిమల్స్ గానీ, హ్యూమన్స్ గానీ, చాలా ఆర్గానిజమ్స్ గానీ ఏం చేస్తాయి? ఫుడ్ ను తనంతట అవి ప్రిపేర్ చేసుకోలేవు. దే డిపెండ్ ఆన్ ప్లాంట్స్. అందుకనేసి దే ఆర్ కాల్డ్ వాట్? హెటిరోట్రోప్స్ అంటాము. హెటిరో అంటే అదర్, అంటే వేరే వాళ్ళ ఫుడ్ ను మనం తీసుకోవడం అనమాట. మనం ఒక రకంగా మనం అక్కడ చోరీ చేసినట్టు అనమాట, దొంగలించడం. అవి తయారు చేసుకునేది మనం తింటూ ఉన్నాం అనమాట. మనం ఎవరు అంటే హెటిరోట్రోప్స్, హ్యూమన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అదర్ దాన్ ప్లాంట్స్ అన్ని కూడా హెటిరోట్రోప్స్ అనే చెప్పొచ్చు. తర్వాత నౌ we may ask where the food factories of plants located. డబ్బుని అండర్లైన్ చేసినంత రాసుకోవద్దు. ఇంపార్టెంట్ అని నేను చెప్పినది మాత్రమే అండర్లైన్ చేసుకోండి మీరు టెక్స్ట్ బుక్ లో.
ఇక్కడ మరి ఫుడ్ తయారవుతుంది అంటాం కదా. ఇప్పుడు మనం ఇంట్లో అయితే ఫుడ్ స్టవ్ మీద కుక్కర్ మీద ఆ విధంగా ప్రిపేర్ చేస్తాం. అది మన కిచెన్ అనేది ఒక ఫుడ్ ఫ్యాక్టరీ. అలాగనే ప్లాంట్ కూడా ఎక్కడ ఉంటుంది ఫుడ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంటుంది ఏం కథ అనేది మనము నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాసెస్ లో తెలుసుకుందాం. ఆ పార్ట్స్ ఏమి ఏం కథ అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అదే ఉంటుంది దీంట్లో. చూడండి, ఫోటోసింథసిస్, ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్. ఫోటోసింథసిస్ అంటే ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ అనమాట. ఫోటో అనేటటువంటి మీనింగ్ ఏం ఇస్తుందంటే లైట్ అని అర్థం. ఫోటో సింథసిస్ అంటే టు ప్రిపేర్ అంటే లైట్ ద్వారా ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఫోటోసింథసిస్ అంటాము. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, లీవ్స్ అంటే తెలుసు కదా, ఆకులు. లీవ్స్ ఆర్ ది ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్స్. ఇది అప్లైన్ చేసుకోండి, హైలైట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్స్ అంటే లీవ్స్. Therefore all the raw materials must reach the leaf. Raw materials, ఇందాక రా మెటీరియల్స్ అంటే ఏం చెప్పాము కదా, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ and minerals. These are raw materials. They must reach the leaf. మనం కిచెన్ కి వస్తేనే కదా, మనం సరుకులు కిచెన్ కి చేరుకుంటేనే కదా మనం ఫుడ్ ప్రిపేర్ చేయగలుగుతాం. అలాగని ఇక్కడ ఫుడ్ ఫ్యాక్టరీస్ ఏంటివి, లీవ్స్ వరకు ఈ రా మెటీరియల్స్ చేరుకుంటేనే ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. వాటర్ అండ్ మినరల్స్ ప్రెసెంట్ ఇన్ ద సాయిల్ ఆర్ అబ్జార్బ్డ్ బై ది రూట్స్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు ది లీవ్స్. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. మరి ఇందాక నేను చెప్పాను, ఇక్కడ సాయిల్ లో ఒక ప్లాంట్ ని మనము చేస్తే ఇక్కడ సాయిల్ లో ఏముంటుంది, వాటర్ ఉంటుంది, తర్వాత మినరల్స్ ఉంటాయి. ఇవి దే పాస్ త్రూ రూట్స్ ద్వారా, అంటే ఈ కింద వేర్లు ఉంటాయి కదా, వేర్ల ద్వారా ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట. ట్రాన్స్పోర్ట్ కావడం జరుగుతుంది. అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు ది లీవ్స్. కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఎయిర్ ఈజ్ టేకెన్. మరి ఈ రూట్స్ నుంచి మనకేమో వాటర్ అండ్ మినరల్స్ వస్తాయి. ఇంకొక రా మెటీరియల్ ఏముంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సాయిల్ లో ఉండదు. ఇట్ ప్రెసెంట్ ఇన్ అట్మాస్ఫియర్. మరి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనకి లీవ్స్ లేక రావాలంటే లీవ్స్ లో ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. అదేమో తెలుసుకుందాం. ఇది లీవ్స్ లో చూడండి, లీవ్స్ లో మనకు ఇక్కడ స్టోమాటా ఒకటే ఉంటే స్టోమా అంటాం అనమాట. ఇక్కడ ఒక గ్యాప్ కనపడుతుంది కదా, ఈ గ్యాప్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది రావడం జరుగుతుంది. ఎలాగైతే మనకు గాలి రావాలంటే ముక్కుల ద్వారా వస్తుంది కదా, అలా ఒక స్మాల్ హోల్స్ అనేటివి ఉంటాయి దీంట్లో లీవ్స్ లో. ఆ గ్యాప్ ని మనం ఏంటంటే స్టోమాటాస్ ఎక్కువ ఉన్నాయనుకోండి స్టోమాటాస్ అంటాము. మరి ఇవి దేంతో ఆపరేట్ అవుతా ఉంటాయి అంటే ది ఆపరేటెడ్ బై గార్డ్ సెల్స్ తర్వాత స్టోమా, రెండు కూడా ఇంటర్లింక్ గుర్తుపెట్టుకోండి. స్టోమా ఆర్ ఆపరేటెడ్ బై వాట్, గార్డ్ సెల్స్. అంటే అవి ఇలా తెరుచుకొని మూసుకోవడానికి యూజ్ అయ్యేటివి అని అర్థం అనమాట. యూజ్ అయ్యేటి వాటిని మనం ఏంటంటే గార్డ్ సెల్స్. దీని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు లీవ్స్ లేక రావడం జరుగుతుంది. త్రూ ద రూట్స్ వాటర్ అండ్ మినరల్స్ అనేది లీవ్స్ కి వచ్చి చేరుతుంది. ఆ విధంగా అక్కడ ఫ్యాక్టరీ అనేది ఫామ్ అవుతుంది, అక్కడ ఫుడ్ అనేది ప్రిపేర్ కావడం జరుగుతుంది అనమాట. రైట్, మరి ఈ ప్రాసెస్ అంతా కూడా మరి ఎలా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఎలా వస్తుంది, త్రూ ది టినీ పోర్స్. అవేమైతే చిన్న చిన్న రంధ్రాల్లాగా ఉంటాయో వాటి అనమాట పోర్స్ అంటాం. పోర్స్ ప్రెసెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ లీవ్స్ పైన చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. దీస్ పోర్స్ ఆర్ సరౌండెడ్ బై గార్డ్ సెల్స్. దాకా చెప్పాను, గార్డ్ సెల్స్ తో అవి సరౌండ్ అయి ఉంటాయి. సచ్ పోర్స్ ఆర్ కాల్డ్ వాట్, స్టోమా. ఇది ఇంపార్టెంట్. సచ్ పోర్స్ ఆర్ కాల్డ్ వాట్, స్టోమాస్ ఆర్ సరౌండెడ్ బై వాట్, గార్డ్ సెల్స్ వల్ల స్టోమాటా అనేది ఆపరేట్ కావడం జరుగుతుంది. త్రూ ది స్టోమాటా కార్బన్ డైఆక్సైడ్ అనేది లీవ్స్ లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. సి, ఈ వాటర్ and minerals are transported to the leaves by the vessels which run like pipes throughout the root. మరి పైప్ లో మనకు వాటర్ ఎట్లయితే ఇంట్లోకి వస్తాయో ఆ విధంగా త్రూ ద రూట్స్ ఫ్రమ్ ద సాయిల్ వాటర్ కానీ మినరల్స్ కానీ ఏమవుతాయి అంటే
ఈ విధంగా రూట్స్ తర్వాత స్టెమ్స్ ద్వారా మనకు లీవ్స్ చేరడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. త్రూ ద రూట్స్, బేసిక్ వచ్చేసి రూట్స్ నుంచి స్టెమ్స్ అంటే కాండాలు వస్తాయి కదా, తర్వాత బ్రాంచెస్ కొమ్మలు అండ్ ది లీవ్స్. ఫైనలీ దే ఎంటర్ ఇంటూ లీవ్స్. దే ఫార్మ్ ఏ కంటిన్యూయస్ పాత్ ఆర్ ప్యాసేజ్. ఆ విధంగా ఒక పైప్ లైన్ ఏ విధంగా అయితే కంటిన్యూస్ గా ఉంటుందో ఆ విధంగా ఆ పైప్ లైన్ ద్వారా ఈ వాటర్ అనేది ఎంటర్ కావడం జరుగుతుంది. For the nutrients to reach the leaf, they are called vessels. వీటిని మనం ఏమంటే వెజల్స్. వెజల్స్ లో మనం ఏం చెప్పుకోవచ్చు, రూట్స్, స్టెమ్స్, బ్రాంచెస్ ఇవన్నీ కూడా అనమాట. అండ్ ద లీవ్స్ దగ్గర వరకు కూడా దీస్ ఆర్ వాట్ దే ఆర్ ది వెజల్స్. సో వీటికి సంబంధించి మరి మనకు ఇంకా డీటెయిల్డ్ గా అవసరం లేదు. తర్వాత ఇందులో చూడండి, ద లీవ్స్ లో వచ్చేసి ఒక గ్రీన్ పిగ్మెంట్, ఒక గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఒక పదార్థం ఉంటుంది, దాన్ని గ్రీన్ పిగ్మెంట్ అంటాం. ఆ గ్రీన్ పిగ్మెంట్ ని మనం ఏమని పిలుస్తాం అంటే క్లోరోఫిల్. మోస్ట్ ఇంపార్టెంట్, ద గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ ఈస్ కాల్డ్ వాట్ క్లోరోఫిల్. ఇట్ హెల్ప్స్ లీవ్స్ టు క్యాప్చర్ ది ఎనర్జీ ఆఫ్ ది సన్లైట్. ఏం చేస్తుంది, సన్ నుంచి వచ్చేటటువంటి ఎనర్జీని క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఏది, క్లోరోఫిల్. ఇది ఇంపార్టెంట్, దీని యూజ్. ఇది ఆ గ్రీన్ పిగ్మెంట్ ని మనం క్లోరోఫిల్ అంటాము. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఇట్ హెల్ప్స్ లీవ్స్ టు క్యాప్చర్ ద ఎనర్జీ ఫ్రమ్ ది సన్లైట్. దిస్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు సింథసిస్ అంటే ప్రిపేర్ ఫుడ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఈ ఏరియా అంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లీవ్స్ లో ఉండేటటువంటి గ్రీన్ పిగ్మెంట్ ని మనం క్లోరోఫిల్ అంటాం. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుంది, సన్ నుంచి వచ్చేటటువంటి లైట్ ని క్యాప్చర్ చేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ తో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సిన్స్ ద సింథసిస్ ఆఫ్ ఫుడ్ అకర్స్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్, ఇందా మొదట్లోనే చెప్పాను సన్లైట్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ వాట్ ఫోటోసింథసిస్. వాట్ ఈస్ ఫోటో, ఇది కూడా నేర్చుకోండి. ఫోటో అంటే లైట్, సింథసిస్ అంటే టు కంబైన్ లేదంటే టు ప్రిపేర్ అనే మీనింగ్ లో కూడా వాడవచ్చు. సో వి ఫైండ్ దట్ క్లోరోఫిల్, సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఆర్ necessary to carry out the process of photosynthesis. చూడండి, ఫోటోసింథసిస్ కు ఏమేం కావాలా, వాటరు, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్ అండ్ ఫైనలీ సన్లైట్. ఈ 4 కాన్సెప్ట్స్, 4 వర్డ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇట్ ఈజ్ ఏ యూనిక్ ప్రాసెస్ ఆన్ ది ఎర్త్. ఇది ఎక్కడ జరగదు, ఇది ఎర్త్ పైన ఓన్లీ ప్లాంట్స్ లో మాత్రమే జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ యూనిక్ ప్రాసెస్. ద సోలార్ ఎనర్జీ ఈజ్ క్యాప్చర్డ్ బై ద లీవ్స్ అండ్ స్టోర్డ్ ఇన్ ద ప్లాంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్. మరి ఆ సన్లైట్ ఎనర్జీ అనేది ఏ ఫామ్ లో మనకు స్టోర్ అవుతుంది లీవ్స్ లో అంటే ఫుడ్ ఫామ్ లో స్టోరేజ్ అవుతుంది. ద సన్ ఈజ్ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజం. సన్ ని మనము అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఫుడ్ ప్రిపేర్ అయితే అనేది ప్లాంట్ లో, అదే ప్లాంట్ లో మనం అనిమల్స్, హ్యూమన్స్ దీన్ని మనం కూడా అది యూజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సన్ ఈస్ ది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ ఇది అవసరం లేదు మనకు. కెన్ యూ ఇమాజిన్, మరి ఒకవేళ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగకపోతే ఏమవుతుందో చెప్పండి, అసలు ఏదే కానీ ఆర్గానిజము భూమి పైన బతకడానికి అవకాశం ఉండదు అనమాట. రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మరి ఒక ప్లాంట్ ఇక్కడ ఫోటోసింథసిస్ జరుగుతున్నటువంటి ఒక డయాగ్రామ్ ఇచ్చారు. చూడండి, డ్యూరింగ్ సన్లైట్ లో ఏమేమి యూజ్ చేసుకుంటోంది ఇక్కడ ప్లాంట్, అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ and in leaf it has chlorophyll. See, from roots నుంచి ఏమవుతుంది, వాటర్ అండ్ మినరల్స్ ఎలా వెళ్తాయంటే వాటర్ లో అవి ఏమింటాయి, డిజాల్వ్ అయింటాయి, కరిగి ఉంటాయి. అట్లా త్రూ వాటర్ మినరల్స్ అనేది త్రూ ద రూట్స్ విధంగా స్టెమ్స్ ద్వారా, పైప్స్ ద్వారా ఈ విధంగా లీఫ్ కు చేయడం జరుగుతుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకుని
ఇక్కడ ఏం జరుగుతుంది, ఫోటో సింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ విధంగా కార్బోహైడ్రేట్స్ ఫామ్ అవుతాయి, అలాగే ఆక్సిజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. మరి దీని అంతటిని కూడా మనం ఒక ఈక్వేషన్ గా రిప్రజెంట్ చేస్తాము. ఇది మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఈక్వేషన్, జాగ్రత్తగా నేర్చుకోవాలి, నోటికి నేర్చుకోండి. చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ అంటే వాటర్ లో మినరల్స్ కూడా ఉంటాయి. గివ్స్ రైస్ టు, దీని ఏమని చదవాలి, గివ్స్ రైజ్ టు అని చదవాలి, రాసే పని లేదు, చదవడానికి మాత్రమే నేను ఈ విధంగా రాయడం జరిగింది ఇక్కడ. ఓకేనా, గివ్స్ రైజ్ టు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది, ఇన్ లీఫ్. గివ్స్ రైజ్ టు ఏమొస్తుంది అనేది ఇక్కడే రాసుకుంటే సరిపోతుంది, ఇక్కడ స్పేస్ లేదు కూడా ఇక్కడ రాశారు వాళ్ళు. చూడండి, కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆక్సిజన్, మీరు ఇలాగనే కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆక్సిజన్ అని ఈక్వేషన్ రాసుకోండి. దిస్ ఈక్వేషన్ ఇస్ వాట్, దిస్ ఈస్ ది ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అని హెడ్డింగ్ పెట్టుకొని దీన్ని నోట్బుక్ లో ఎంటర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దీన్ని నేర్చుకోవాలా. దీనిపైన మనకు ఎగ్జామ్ లో ఎన్ఎంఎంఎస్ లో ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, దిస్ ఈస్ ద వాట్, ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. తర్వాత డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్, ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్, మరి లీవ్స్ లో కార్బోహైడ్రేట్ ఫామ్ అవుతుంది అన్నాం కదా, ఆ కార్బోహైడ్రేట్ యొక్క వన్ ఆఫ్ ద ఫామ్ స్టార్చ్ అనమాట. సో స్టార్చ్ డ్యూరింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ద లీవ్స్ ఇండికేట్స్ ద అకరెన్స్ ఆఫ్ photosynthesis. Starch is also a carbohydrate. Starch is what? Starch is also a carbohydrate. Carbohydrate form అవుతుందన్నా కదా, కార్బోహైడ్రేట్ ఏది అంటే స్టార్చ్. మరి అందులో స్టార్చ్ ఉందనుకోండి, లీవ్స్ లో స్టార్చ్ ఉందంటే అర్థం ఏమి, ఫోటోసింథసిస్ జరిగింది అని అర్థం. ఫోటోసింథసిస్ జరగడానికి ఏమేమి ఉండాలో చెప్పండి. ఒకటి సన్లైట్ ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, తర్వాత వాటర్ ఉండాలి, వాటర్ లో మినరల్స్ డిజాల్వ్ అయి ఉంటాయి. సో ఈ తర్వాత మనకి ఏముండాలా, లీఫ్ లో ఏమి, క్లోరోఫిల్ ఉండాలి. క్లోరోఫిల్ ఇది గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి వాటిలో క్లోరోఫిల్ అనేది ఉంటుంది. రైట్, తర్వాత ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చారు చూడండి. టేక్ టూ పార్టెడ్ ప్లాంట్స్ ఆఫ్ ద సేమ్ కైండ్, ఒకే రకమైనటువంటి 2 ప్లాంట్స్ కుండీల్లో తీసుకుని కీప్ వన్ ఇన్ ద డార్క్, ఒకటి వచ్చేసి మనం చీకట్లో పెట్టేస్తాం, అంటే ఇంటి లోపల పెట్టేయడము, లేదంటే దానికి ఏదైనా ఒక కవర్ను, బ్లాక్ కవర్ను మనము చుట్టేయడము చేస్తాం అనమాట. ఆ విధంగా అది మనకు డార్క్ లో ఉన్నట్టు అవుతుంది అనమాట. ఎంతసేపు, ఫర్ 72 hours అండ్ ద అదర్ ఇన్ సన్లైట్. 2 ప్లాంట్స్ తీసుకుంటాం, ఒకటి డార్క్ లో పెడతాము, చీకట్లో పెడతాము, ఇంకొకటి సన్లైట్ లో పెట్టి కొన్ని అబ్జర్వేషన్స్ చేస్తాము. చూడండి, అబ్జర్వేషన్స్ నుంచి మనకి ఏమొస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు. డైరెక్ట్ క్వశ్చన్స్ కన్నా కూడా ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, కాబట్టి శ్రద్ధగా దీన్ని వినండి. చూడండి, పర్ఫార్మ్, తర్వాత ఏం చేయాలా, పర్ఫార్మ్ అయోడిన్ టెస్ట్. మీరు 6th క్లాస్ లో నేర్చుకుంటారు అయోడిన్ టెస్ట్ ఆఫ్ లీవ్స్. ఏం చేయాలా, అయోడిన్ సొల్యూషన్ లో మనము ఈ లీఫ్ ను ముంచి అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ అందులో కార్బోహైడ్రేట్ ఫామ్ ఏంటి అంటే స్టార్చ్ ఫామ్ ఏంటి అంటే ఫోటోసింథసిస్ జరిగితే ద కలర్ ఏ కలర్ లేక మారుతుంది మనకు ఆ లీఫ్ అంటే డార్క్ బ్లూ, లేదంటే బ్లూ బ్లాక్ అంటాం. బ్లూ బ్లాక్ లీఫ్ టర్న్స్ ఇంటూ బ్లూ బ్లాక్. ఇది గుర్తుపెట్టుకోండి, బ్లూ బ్లాక్ కలర్ లో అంటే లేదంటే డార్క్ బ్లూ కలర్ లోకి ఇది మారడం అనేది గమనిస్తాం. ఇప్పుడు ఫోటోసింథసిస్ జరిగితే ఇక్కడ 2 సిచ్యువేషన్ లో మనకి ఏమైతుంది అంటే డార్క్ ప్లేస్ లో ప్లేస్ చేసినటువంటి ప్లాంట్ లో ఫోటోసింథసిస్ జరగదు, ఎందుకంటే దానికి సన్లైట్ అనేది అందలేదు. మిగిలినటువంటి అందింటాయి, కార్బన్ డైఆక్సైడ్ అందింటుంది, వాటర్ అందించడం అన్ని చేస్తావు, కానీ సన్లైట్ లేకపోవడం వల్ల అక్కడ ఫోటోసింథసిస్ జరగదు. అలాగని ఇంకొకటి సన్లైట్ లో పెట్టాం కాబట్టి దానికి అన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుంది. మరి అయోడిన్ టెస్ట్ లో అదేమవుతుంది, బ్లూ బ్లాక్ కలర్ లోకి
మారుతుంది. తర్వాత నౌ లీవ్ ద పార్ట్ విచ్ వాజ్ ఎర్లియర్ కెప్ట్ ఇన్ ద డార్క్ లో పెట్టిన దాన్ని ఇన్ ద సన్ లైట్ ఫర్ 3 to 4 days. మళ్ళీ ఇప్పుడు తిరిగి దాని సన్లైట్ లో పెట్టి సేమ్ పర్ఫార్మ్ ది అయోడిన్ టెస్ట్ అగైన్ అండ్ ఇట్స్ లీవ్స్ రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ అన్నారు. మళ్ళీ తిరిగి మళ్ళీ అయోడిన్ టెస్ట్ చేసాం అనుకోండి, తిరిగి మళ్ళీ దాంట్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది, ఆ విధంగా దాంట్లో స్టార్చ్ అనేది ఫామ్ అవుతుంది. సో అయోడిన్ టెస్ట్ చేసి ఏ కలర్ లెక్క మారుతుంది, బ్లూ బ్లాక్. ఇది మైండ్ లోకి వేసుకోవాలి. అయోడిన్ టెస్ట్ లో లీవ్స్ టర్న్స్ ఇన్ టు వాట్, బ్లూ బ్లాక్ కలర్. ఎప్పుడు వెనెవర్ దే కెప్ట్ ఇన్ సన్లైట్ దే పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. తర్వాత చూడండి, ద లీవ్స్ అదర్ దాన్ గ్రీన్. కొన్ని లీవ్స్ గ్రీన్ కలర్ లో ఉండవు, తర్వాత మనకు ఎల్లో కలర్ లో కానీ రెడ్డిష్ కలర్ లో కానీ విధంగా ఉంటాయి. అయినా కూడా దాంట్లో కూడా మనకు క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్ నాట్ ఓన్లీ ఇన్ గ్రీన్ కలర్, ఈ డిఫరెంట్ కలర్ లో ఉన్నటువంటి లీవ్స్ లో కూడా క్లోరోఫిల్ ఉంటుంది. యాక్చువల్ గా గ్రీన్ కలర్ లోనే ఉంటాయి. గ్రీన్ కలర్ లో ఉంటేనే మనకు క్లోరోఫిల్ వస్తుంది. అయితే ఇక్కడ ఏమైతుంది అంటే అదర్ దాన్ గ్రీన్ ఉన్నటువంటి, అంటే రెడ్ కానీ బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటివి ఏమైతాయంటే ఈ కలర్ ఎక్కువగా ఉండడం వల్ల అది మాస్క్ లాగా ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్ ను కనపడకోకుండా అవి మాస్క్ లాగా యాక్ట్ చేస్తాయి. అయినా అందులో కూడా క్లోరోఫిల్ ఉంటుంది. అవి కూడా మనకు ఫోటోసింథసిస్ ను పర్ఫార్మ్ చేస్తాయి అన్నమాట. సో ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ దీస్ లీవ్స్ ఆల్సో. ఓకేనా, రైట్. చూడండి ఇలాంటివి అనమాట. ఈ కలర్ లో ఉన్నవాటివి కూడా మనం చూస్తుంటాం. దీంట్లో కూడా క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఇవి కూడా ఫోటోసింథసిస్ ని పర్ఫార్మ్ చేస్తాయి. యు ఆఫెన్ సీ స్లిమీ గ్రీన్ ప్యాచెస్ ఇన్ పాండ్స్. మనం చెరువుల్లో చూస్తూ ఉంటాము, అక్కడక్కడ మనకు ప్యాచెస్ కనపడుతూ ఉంటాయి. పాచి అంటాం మనం, పాచి అంటాం. గ్రీన్ కలర్ లో ఉంటుంది. చూడండి, ఇవి ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే దే ఆర్ ఆల్గే. ఇవి ఆల్గే, వీటిని ఏమంటాము, ఆల్గే. దీస్ ఆర్ జనరలీ ఫార్మ్డ్ బై ద గ్రోత్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఆల్గే, ఆ గ్రీన్ ప్యాచెస్ దేంతో ఫామ్ అవుతాయంటే ఆల్గే అనేటటువంటి ఆర్గానిజమ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ద గ్రీన్ ప్యాచెస్ ఇన్ పాండ్స్ ఫార్మ్డ్ బై విచ్ ఆర్గానిజం అంటే ఆల్గే. చూడండి, ఇవి ఏమైతాయంటే ఈ గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి ఇందులో కూడా క్లోరోఫిల్ ఉంటుంది. సో దే ఆల్సో ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై ఫోటోసింథసిస్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకునేటటువంటి అంశము. తర్వాత చూడండి, నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ ప్లాంట్ ఫుడ్ అదర్ దాన్ కార్బోహైడ్రేట్స్. మరి కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు మనము కాంపోనెంట్స్ ఏం చెప్పుకున్నాం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇందులో ప్రోటీన్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ కాంపోనెంట్. మరి అలాంటివి కూడా ఎలా తయారు చేసుకుంటుంది ప్లాంట్ అనేది, ఏ విధంగా తయారు చేసుకుంటుంది మనము చూద్దాం. యూ హ్యావ్ జస్ట్ లెర్న్ దట్ ప్లాంట్ సింథసిస్ కార్బోహైడ్రేట్స్ త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇందాక చూసాం, మరి ఫోటోసింథసిస్ నుంచి కార్బోహైడ్రేట్స్ అయితే ఫామ్ అవుతాయి. మరి వాట్ అబౌట్ ప్రోటీన్? ఇక్కడ చూడండి, యాక్చువల్ గా మనకు కార్బోహైడ్రేట్స్ లో కన్సిస్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ లో ఏముంటాయంటే దే ఆర్ మేడ్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఇది ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ ఆర్ మేడ్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఇది కూడా పెట్టేసుకోండి. ఓకేనా, carbohydrates are made of carbon, hydrogen and oxygen. These are used to synthesize other components of food such as proteins and fats. మరి ఇవి ఏమైతాయి అంటే ఇవి రిమైనింగ్ ఫుడ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటీన్, ఫ్యాట్స్ ను ప్రిపేర్ చేసుకోవడం కోసము ఇవి యూజ్ కావడం జరుగుతాయి అనమాట. ఏవి, కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. బట్ ఇందులో చూడండి, మరి తిరిగి protein are nitrogenous substances which contain nitrogen. ప్రోటీన్ లో మనకు నైట్రోజన్ అనేటటువంటి ఎలిమెంట్ కూడా ఉంటుంది. మరి నైట్రోజన్ కూడా అవసరము. మరి కార్బోహైడ్రేట్స్ లో మనము నైట్రోజన్ మనకు లేదు కాబట్టి మరి నైట్రోజన్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. చూడండి, recall that nitrogen is present in abundance in gaseous form in the air. ఇది కూడా మనకు ఎయిర్ లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. మన కంప్లీట్ ఎయిర్ లో, అట్మాస్ఫియర్ లో ఆల్మోస్ట్ నైట్రోజన్ వచ్చేసి 78% ఉంటుంది. ఆల్మోస్ట్ 78%. ఇంపార్టెంట్ ఇది కూడా. 78% ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ అవర్
atmosphere, but it is in gaseous state. చూడండి మరి ఎలాగైతే కార్బన్ డైఆక్సైడ్ ని ఏ విధంగా అయితే స్టొమాటా ద్వారా అవి లీవ్స్ మనకు లీవ్స్ లో స్టొమాటా ఏ విధంగా అయితే మనకు తీసుకుంటాయో నైట్రోజన్ ఆ విధంగా తీసుకునేటటువంటి ప్రాసెస్ అనేది లేదనమాట. సో ప్లాంట్స్ కెనాట్ అబ్జర్వ్ నైట్రోజన్ ఇన్ దిస్ ఫామ్, అంటే డైరెక్ట్ గా ఫామ్ లో ఎయిర్ ఫామ్ లో గ్యాసియస్ ఫామ్ లో అవి అబ్జర్వ్ చేసుకోలేవు. అందుకనేసి ఏం చేస్తుందంటే సాయిల్ హ్యాస్ సర్టెన్ బ్యాక్టీరియా, ఓ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఇదే చాప్టర్ లో వస్తుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. వన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది సాయిల్ లో. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, కన్వర్ట్ గ్యాసియస్ నైట్రోజన్ ఇంటూ ఏ యూజబుల్ ఫామ్ అండ్ రిలీజ్ ఇట్ ఇంటూ ది సాయిల్. మరి ఆ ప్లాంట్ తీసుకోవడానికి, ఆ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫామ్ లోకి అది కన్వర్ట్ చేసి సాయిల్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద ప్లాంట్స్ అలాంగ్ విత్ వాటర్. మరి వాటర్ లో త్రూ వాటర్ లో మిక్స్ అవుతుంది కాబట్టి, డిజాల్వ్ అవుతుంది కాబట్టి, కరుగుతుంది కాబట్టి దాని ద్వారా నైట్రోజన్ అనేది మనకు ఈ ప్లాంట్స్ లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. ఆ విధంగా ప్రోటీన్ అనేది ప్లాంట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఫార్మర్స్ చూస్తూ ఉంటారు, నైట్రోజన్ ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ ఎక్కువగా చల్లుతూ ఉంటారు అనమాట. నైట్రోజన్ ఉన్నటువంటి మీరు కావాలంటే చూస్తే రైతుల దగ్గర నైట్రోజన్ రిలేటెడ్ గా ఫర్టిలైజర్స్ ఉంటాయి, వాటిని పౌడర్ ఫామ్ లో చల్లుతూ ఉంటారు. అవి వాటర్ లో మిక్స్ అయ్యి డిజాల్వ్ అయ్యి సాయిల్ లో ఎంటర్ కావడం జరుగుతుంది. దాని ద్వారా త్రూ ద రూట్స్ మరి తిరిగి అది నైట్రోజన్ ప్లాంట్స్ కి ఎంటర్ కావడం జరుగుతుంది. ఈ విధంగా నైట్రోజన్ అనేది ప్లాంట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఈ విధంగా ప్లాంట్స్ కెన్ సింథసిస్ ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్, మరి అదే విధంగా ఇందులో చూడండి ఇంకొక చిన్న పాయింట్ ఉంది. ఇక్కడ బాక్స్ ఐటమ్స్ కూడా మీరు చదువుకోవాలి. బాక్స్ ఐటమ్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది చూడండి. బిసైడ్స్ లీవ్స్ photosynthesis takes place in other green parts of the plant, in green stems and green branches. ఇది ఇంపార్టెంట్. మనకు ఓన్లీ లీవ్స్ లోనే కాదు, ప్లాంట్స్ సంబంధించి గ్రీన్ స్టెమ్స్ లో, తర్వాత గ్రీన్ బ్రాంచెస్ లో కూడా, గ్రీన్ విధంగా ఉన్నటువంటి స్టెమ్స్ లో కానీ, ఈ విధంగా బ్రాంచెస్ లో కూడా మనకు ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది ప్లాంట్స్ లో. ద డెజర్ట్ లో ఉన్నటువంటి ప్లాంట్స్ లో దే హ్యావ్ స్కేల్ ఆర్ స్పైన్ లైక్ లీవ్స్. ఇది కూడా ఇంపార్టెంట్. ముల్లులుగా ఉంటాయి కదా, ఎడారిలో ఉన్నటువంటి మొక్కల్లో ముల్లులుగా ఉన్నటువంటి స్కేల్ ఆర్ స్పైన్ లైక్ లీవ్స్ ఉంటాయి. ఇది ఎందుకు ఉపయోగపడతాయి అంటే టు రిడ్యూస్ లాస్ ఆఫ్ వాటర్. అది వాటర్ ను లాస్ చేసుకోవడం కోసం ఆ విధంగా ఫామ్ అయి ఉంటాయి లీవ్స్. మన లీవ్స్ లాగా ఉండవు అవి. ఎందుకు ఆ విధంగా స్పైన్ లైక్ స్ట్రక్చర్ ఉంటాయంటే టు రిడ్యూస్ ద లాస్ ఆఫ్ వాటర్. ఎందుకంటే వాటర్ అవసరం, ఎందుకు ఫోటోసింథసిస్ జరగడం కోసం. ఈ వాటర్ ఏమవుతుంది, ఎవాపరేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది, బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ లో వాటర్ అనేది లాస్ కాకుండా ఉండడం కోసము they have the spine like structure or scale like structure. These plants have green stems which carry out photosynthesis. ఈ రకమైనటువంటి ప్లాంట్స్ ఏం కలిగి ఉంటాయంటే దే హ్యావ్ గ్రీన్ స్ట్రక్చర్, గ్రీన్ స్టెమ్స్ ఉంటాయి అన్నమాట, గ్రీన్ కలర్డ్ స్టెమ్స్ విచ్ క్యారీ అవుట్ వాట్ ఫోటోసింథసిస్. ఈ విధంగా బాక్స్ ఐటమ్ లో ఉన్నటువంటి వాటిని కూడా మీరు చక్కగా నేర్చుకోవాలా. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. రిపీటెడ్ గా టెక్స్ట్ బుక్ చదవండి. అండర్లైన్ చేసుకున్నటువంటి విషయాలను రీసైట్ చేసుకోండి. మీరు అనేక సార్లు దీన్ని మీరు నేర్చుకోగలిగితే మీరు NMMS లో వచ్చేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా అడగనేలేండి. డైరెక్ట్ గా ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ గా ఉంటాయి. వాటికి ఆన్సర్స్ చక్కగా చేయగలుగుతారు. మరి నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ చాప్టర్ యొక్క రిమైనింగ్ పార్ట్ మనం డిస్కస్ చేద్దాం. మరి అంతవరకు సెలవు. గుడ్ బై. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు NMMS కు సంబంధించి మనం ఒక కొత్త సిరీస్ లో
ఉన్నాము. దట్ ఈస్ సైన్స్ సోషల్ పై గురి NMMS ని దరిలో మరి ఫస్ట్ వీడియోలో మరి 7th క్లాస్ సైన్స్ కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేసాం. అందులో పార్ట్ 1 లో మరి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరిగింది. మరి దాని కంటిన్యూయేషన్ గా ఆ చాప్టర్ మనం ఈరోజు కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ ద నెక్స్ట్ టాపిక్, అదర్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. మరి ప్లాంట్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోపిక్ అని చెప్పుకున్నాం అనమాట. అంటే తనంతట అవే ఫుడ్ ను ప్రిపేర్ చేసుకుంటాయి. మరి కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయి ఇందులో. సమ్ ప్లాంట్స్ ఆర్ నాట్ ఆటోట్రోపిక్. దే ఆర్ నాట్ ఆటోట్రోపిక్ అంటే తనంతట అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవు. ఆటోట్రోపిక్ లో ఏమవుతుంది, బై ఫోటోసింథసిస్ దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. బట్ సమ్ plants are there which are not autotrophic. మరి అలాంటివి ఏమున్నాయి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ see, there are some plants which don't have chlorophyll. See, autotrophic లో మనకి ఏమైతుంది, they prepare food in photosynthesis. photosynthesis ఎక్కడ జరుగుతుంది, in leaves. గ్రీన్ లీవ్స్ లో మనకి ఏముంటది, క్లోరోఫిల్ అనేటటువంటి ఒక పదార్థం ఉంటుంది. దాని వల్ల మనకు ఇక్కడ ఫోటోసింథసిస్ లో ఫుడ్ ను ప్రిపేర్ చేసుకుంటాయి ఆటోట్రోపిక్ ప్లాంట్స్. బట్ సమ్ ప్లాంట్స్ డోంట్ హ్యావ్ క్లోరోఫిల్ ఉండదు. అలాంటివి ఏం చేస్తాయంటే దే కెనాట్ సింథసిస్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవు. హౌ డూ దే సర్వైవ్ అండ్ ఫ్రమ్ వేర్ డూ దే డెరైవ్ న్యూట్రిషన్. మరి అవి బతకాలంటే ఏం కావాలా, న్యూట్రిషన్ కావాలా. మరి అవి ఎలా పొందుతాయి, న్యూట్రిషన్స్ ఎలా పొందుతాయి అంటే లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. దీస్ ఆర్ వాట్ దే ఆర్ న్యూట్రిషన్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఫుడ్. అవి ఎక్కడి నుంచి వస్తాయి అనేది చూద్దాం. లైక్ హ్యూమన్స్ అండ్ అనిమల్స్, సచ్ ప్లాంట్స్ డిపెండ్ ఆన్ ది ఫుడ్ ప్రొడ్యూస్డ్ బై అదర్ ప్లాంట్స్. ఇక్కడ చూడండి, ఎలాగైతే మనం హ్యూమన్స్, అనిమల్స్ వేరే వాటిపైన ఎలా అయితే డిపెండ్ అవుతామో, వేరే ప్లాంట్స్ పైన ఎలా డిపెండ్ అవుతామో, సమ్ ప్లాంట్స్ ఆల్సో డిపెండ్ ఆన్ అదర్ ప్లాంట్స్ ఫర్ న్యూట్రిషన్. దే యూజ్ ది హెటెరోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. మనం కూడా హెటెరోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ కదా, వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతాం. అలా కొన్ని ప్లాంట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, you see a yellow wiry branched structure. మనం ఇందాక డయాగ్రామ్ కూడా చూపిస్తాము. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము, ఒక ఎల్లో కలర్ లో, పసుపు కలర్ లో ఉన్నటువంటి ఒక మొక్కను చూస్తాడు, ఇంకొక మొక్క పైన అది కనపడుతూ ఉంటుంది అనమాట. అలాంటిది ఏం చేస్తాయి చూడండి, సి yellow wiry branched structure twining around the stem and branches of a tree. This plant is called Cuscuta or Amarbel. గుర్తుపెట్టుకోండి, కస్కుటా ఆ ఎల్లో కలర్డ్ ఏదైతే ప్లాంట్ ఏదైతే ఉందో ఒక ట్రీ పైన అది అల్లుకుపోయి ఉంటుంది అనమాట, అలాంటి ఆ మొక్క పేరును మనం ఏమంటాం అంటే కస్కుటా. గుర్తుపెట్టేసుకోవాలా, కస్కుటా, ఇది ఇంపార్టెంట్. కస్కుటా, దీన్నే అమార్బెల్, బంగారు తీగ అని తెలుగులో పిలవడం జరుగుతుంది అనమాట. ఇట్ డజంట్ హ్యావ్ క్లోరోఫిల్. ఇందాక చెప్పినట్టుగా దానికి క్లోరోఫిల్ అనేది ఉండదు. ఇదంతా అండర్లైన్ చేసుకునే పనిలే. ఇక్కడ ఇది హెటెరోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ కు ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కస్కుటా విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ అమార్బెల్. ఇట్ డజంట్ హ్యావ్ క్లోరోఫిల్. ఇది కూడా పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. వై ఇట్ ఈస్ హెటెరోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ క్లోరోఫిల్. సో ఇక్కడ చూడండి, ఇట్ టేక్స్ రెడీమేడ్ ఫుడ్ ఫ్రమ్ ది ప్లాంట్ ఆన్ విచ్ ఇట్ ఈస్ క్లైంబింగ్. ఏ చెట్టుపైకి అది పాకుతుందో, అది ఎక్కుతుందో, దాని నుంచి ఇది న్యూట్రిషన్ ని తీసుకోవడం జరుగుతుంది, దానిపైన డిపెండ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ద ప్లాంట్ ఆన్ విచ్ ఇట్ క్లైంబ్స్ ఇస్ కాల్డ్ హోస్ట్. ఇంపార్టెంట్, ఇది అప్లై చేసుకోండి. ద ప్లాంట్ ఆన్ విచ్ ఇట్ క్లైంబ్స్ ఇస్ కాల్డ్ ద హోస్ట్. ఏ చెట్టుపైకి ఎక్కుతుందో దాన్ని ఏమంటాము, హోస్ట్ అనుకుంటా. అంటే దానికి నివాసం ఇవ్వడం జరుగుతుంది, హోస్టింగ్ చేయడం జరుగుతుంది. నా దగ్గర ఉండు అని ఒక ఇది వస్తుంది కాబట్టి దాన్ని హోస్ట్ అంటాం, హోస్ట్. ఓకేనా, చూడండి, సిన్స్ ఇట్ డిప్రైవ్స్ ద హోస్ట్ ఆఫ్ వాల్యుబుల్ న్యూట్రియంట్స్
అదేం చేస్తుంది, ఆ వాల్యుబుల్ న్యూట్రియంట్స్ ని హోస్ట్ నుంచి తీసుకుంటుంది, దానికి లేకోకుండా చేస్తుంది, దానికి లేకుండా చేస్తుంది. చూడండి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్ కూడా చూద్దాం. సి ఇదన్నమాట, దిస్ ఈస్ వాట్ మార్బెల్ ఆర్ కస్కుట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ లో మనకు తీగలు తీగలు కనబడుతున్నాయి కదా, దీన్ని కస్కుట ఆర్ మార్బెల్ అంటాం. సో దిస్ కస్కుట ఇస్ కాల్డ్ వాట్, పారాసైట్. ఎందుకంటే ఈ చెట్టుకు ఉన్నట్టు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఏం చేస్తుంది, ఇది దొంగలిస్తుంది. పారాసైట్ అంటే దొంగతనం చేయడం అన్నమాట, దొంగల్ని. పైరేట్స్ అంటే పైరేట్స్, అరేబియన్ పైరేట్స్ అని చూసింటారు, పైరేట్స్ దొంగలాగా. అందుకనేసి దీన్ని కస్కుట ఇస్ కాల్డ్ వాట్, పారాసైట్. మార్బెల్ ఆర్ కస్కుట ఇస్ కాల్డ్ పారాసైట్. ఇందులో ఏదైతే ఉందో దీన్ని హోస్ట్ అంటారు అన్నమాట. ఈ చెట్టుపైకి ఈ అమార్బెల్ పాకింది కాబట్టి దిస్ ఈజ్ హోస్ట్, దాంట్లో ఉండడానికి అది పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట. ఓకేనా. సి ఆర్ వి అండ్ అదర్ అనిమల్స్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ పారాసైట్స్. మనం కూడా చూడండి, మనం కూడా ఏం చేస్తున్నాం, వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతా ఉన్నాము. మనల్ని కూడా పారాసైట్ అనొచ్చు అంటే ఒక రకంగా అనొచ్చు. వీఆర్ ఆల్సో యూజింగ్ హెటెరోట్రోపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ ఇంకొక టైప్ చూద్దాం, వెరీ ఇంట్రెస్టింగ్ టైప్. See here, have you seen or heard of plants that can eat animals? ఎప్పుడైనా విన్నారా, చెట్లు గాని మొక్కలు గాని అనిమల్స్ ని గాని ఇన్సెక్ట్స్ ని గాని తింటాయని వినే ఉంటారు. చూడండి, there are few plants which can trap insects and digest them. కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, అవి ఏం చేస్తాయంటే ఇన్సెక్ట్స్ ని ట్రాప్ చేసి డైజెస్ట్ చేస్తాయి. Such plants may be green or some other color. అవి ఏమేంటాయి, గ్రీన్ కలర్ లో అయినా ఉండొచ్చు. గ్రీన్ లో మనకు క్లోరోఫిల్ ఉంటుంది అన్నాం. క్లోరోఫిల్ ఉన్నా కూడా కొన్ని ఏం చేస్తాయంటే అవి ఇన్సెక్ట్స్ ని ట్రాప్ చేసి డైజెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. వేరే కలర్ లో కూడా ఉండొచ్చు. ఈ పాయింట్ కూడా గుర్తు పెట్టుకోండి. ప్లాంట్స్ మేబీ ఏవి ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి ప్లాంట్స్ అనమాట. మేబీ ఇన్ గ్రీన్ ఆర్ సమ్ అదర్ కలర్స్. లుక్ అట్ ద ప్లాంట్ ఇన్ ఫిగర్ 1.6. ఇక్కడ చూడండి, ఈ 1.6 లో ఉన్నటువంటి ఈ ప్లాంట్ ని చూడండి. ఇది ఇన్సెక్ట్స్ ని తినేటటువంటి వన్ ప్లాంట్. చూడండి, దీన్ని ద పిక్చర్ PITCHER. పిక్చర్ అంటే జగ్ అనమాట, మగ్ లాగా. ఇక్కడ చూడండి, మగ్ జగ్ అంటే జగ్ లాగా మగ్ లాంటి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. చూడండి, ఇది అనమాట, ఈ మగ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ద పిక్చర్ లైక్ ఆర్ జగ్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ ది మోడిఫైడ్ పార్ట్ ఆఫ్ ది. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అండర్లైన్ చేసుకోండి బాగా. దీన్ని ద పిక్చర్ లైక్ ఆర్ జగ్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ ది మోడిఫైడ్ పార్ట్ ఆఫ్ ది వాట్ అని అడుగుతాడు. ఆప్షన్స్ లో లీఫ్ అని, స్టెమ్ అని, ఫ్రూట్ అని, రూట్ అని ఈ విధంగా అడుగుతాడు. ఆ పిక్చర్ లైక్ ఆ జగ్ లాంటి షేప్ ఉండేది, ఇది ఏం అంటే దిస్ ఈజ్ లీఫ్. ఆ లీఫ్ ఆ విధంగా మారింటుంది అనమాట. చూడండి, గ్రీన్ కలర్ లోనే కనపడుతుంది. చూడండి, ద అపెక్స్ ఆఫ్ ది లీఫ్ ఫార్మ్స్ ఏ లిడ్. ఈ పై పార్ట్ ఏముంది, ఇక్కడ చూడండి, ఒక లిడ్ లాగా ఫామ్ అయింది, ఒక మూత లాగా ఫామ్ అవుతుంది. విచ్ కెన్ ఓపెన్ అండ్ క్లోజ్ ది మౌత్ ఆఫ్ ది పిక్చర్. ఈ జగ్ యొక్క ఏదైతే మౌత్ ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేయడం కోసము, ఓపెన్ చేయడం కోసము ఇది యూజ్ అవుతుంది, దిస్ లిడ్. చూడండి, inside the picture there are hair which directed downwards. When an insect lands on the picture, the lid closes and the trapped insect gets entangled into the hair. The lid closes and the insect is trapped. The insect is digested by the digestive juices secreted in the picture. Let's see, ఇక్కడ ఎప్పుడైతే మనకు ఇక్కడికి వచ్చి ఏవైనా ఇన్సెక్ట్స్ ఇక్కడ వాలాయనుకోండి, లోపల వాలాయనుకోండి, కొంత అట్రాక్టివ్ గా ఉంటుంది. లోపల ఇన్సెక్ట్స్ వాళ్తాయంటే ఏమి ఇక్కడ అట్రాక్టెడ్ గా ఉంటుంది. అట్రాక్టెడ్ కోసం వచ్చేసి లోపలికి వాళ్తాయి. లోపల వచ్చేసి ఈ లోపల వెంట్రుక లాంటి పదార్థాలు ఉంటాయి. ఆ దాంట్లో ఏమైతే ఇన్సెక్ట్స్ ఇరుక్కుపోతాయి.
ఇరుకు ట్రాప్ అవుతానే వెంటనే లోపలికి పోతానే ఏమవుతుంది, లిడ్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయి ఇందులో టైప్ ఆఫ్ జ్యూసెస్ రిలీజ్ అయ్యి అక్కడ ఆ ఇన్సెక్ట్ అనేది డైజెస్ట్ కావడం జరుగుతుంది. సో ఇలాంటి ఇది ఒక టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనమాట. అంటే ఇవి కొంతవరకు సెమీ ఆటోట్రోఫిక్ అనమాట. సెమీ అంటే కంప్లీట్లీ ఆటోట్రోఫిక్ కాదు, కొంత వేరే వాటిపైన డిపెండ్ అవుతాయి, కాస్త అవి ఓన్ గా కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. సచ్ ఇన్సెక్ట్ ఈటింగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ వాట్, ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. ఎగ్జాంపుల్ అంటే పిచర్ ప్లాంట్ అని గుర్తుపెట్టుకోండి, పిచర్ ప్లాంట్. ఓకేనా, రైట్. తర్వాత చూడండి వన్ మోర్ టైప్, సాప్రోట్రోప్స్. సాప్రోట్రోప్స్ లో మనం చూస్తాము, ఇక్కడ మనం ఎప్పుడన్నా ఏదైనా ఒక బ్రెడ్ పైన కానీ లేదంటే పికెల్ పైన కానీ ఒక దారాల లాంటి పదార్థం చూస్తూ ఉంటాం. అలాగనే ఎక్కడన్నా మన పుట్టగొడుగులు చూస్తూ ఉంటాం, మష్రూమ్స్ చూస్తూ ఉంటాం. వాన వచ్చినప్పుడు అక్కడ చూస్తాం, ఎక్కడైతే డెకే మెటీరియల్ ఏదైతే ఉంటుందో, డెకే మెటీరియల్ పైన ఏదైతే విచ్ఛిన్నమైనటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, చనిపోయినటువంటి మెటీరియల్, ఇలాంటి పైన ఈ రకమైనటువంటి మనము పుట్టగొడుగులు కానీ లేదంటే బూజు లాంటి పదార్థాన్ని కానీ చూస్తూ ఉంటాం. వాటిని మనము సాప్రోట్రోప్స్ అంటాము. వాటి గురించి చూద్దాం. See here, you may have also seen fluffy umbrella-like patches growing in moist soils or on rotting wood during the rainy season. పుట్టగొడుగులు లాంటి పదార్థాలని మనము గొడుగులాగా ఉంటాయి కదా, వాటిని మనము చూస్తూ ఉంటాము వాన వచ్చినప్పుడు. అలాగే ఏదైనా చెక్క పైన కూడా మనకు మాయిశ్చర్ ఉండాలి, తేమ ఉండే చోట ఇలాంటివి చూస్తూ ఉంటాము. Let us find out what type of nutrients they need to survive and from where they get them అనేది చూద్దాం. మరి చూడండి, ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు. See the activity here. Take a piece of bread and moisten it with water. దాన్ని ఏం చేయాలా, బ్రెడ్ పొడిగా ఉండకూడదు, కాస్త తడిగా ఉంచేసి చూడండి, లీవ్ ఇట్ ఆన్ ఏ మాయిస్ట్ వార్మ్ ప్లేస్ ఫర్ 2 to 3 days. 2 to 3 days అలాగే ఉంచేసామనుకోండి, ఇంతవరకు అంటిల్ ఫ్లఫీ ప్యాచెస్ అపియర్ ఆన్ దెమ్, ఆ బూజు లాంటి పదార్థం ఏర్పడేంత వరకు అలాగే ఉంచేసి, నౌ సీ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ దీస్ ప్యాచెస్. ఆ ప్యాచెస్ కలర్ ఎలా ఉంటుందో చూడండి, అందులో గోధుమ కలర్ లో ఉండడం జరుగుతుంది అనమాట. అబ్జర్వ్ ది ప్యాచెస్ అండర్ ఏ మైక్రోస్కోప్ ఆర్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఆ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాచెస్ కొన్ని మనము మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో, సూక్ష్మదర్శిని అంటాం కదా, దాంతో లేదంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో మనం చూస్తే వాటికి సంబంధించినటువంటి అబ్జర్వేషన్ చూడండి. యూ విల్ సీ కాటన్ లైక్ థ్రెడ్స్ స్ప్రెడ్ ఆన్ ది పీస్ ఆఫ్ బ్రెడ్. దానిపైన మనకు కాటన్ ఎలా ఉంటుందో, కాటన్ లో దారాలు పోగులు ఉంటుంది కదా, అలాంటి దారాలు కనపడతాయి. ఆ ప్యాచెస్ లో. మరి వాటిని ఏమంటామో చూద్దాం. దీస్ ఆర్గానిజమ్స్ ఈ విధంగా అనమాట. చూడండి, ఇట్లా ఈ విధంగా పోగులుగా ఉన్నటువంటి కాటన్ లైక్ థ్రెడ్స్ అనేటివి మనకు కనపడడం జరుగుతుంది. దీన్ని మనం ఏంటంటే ఫంగై అంటాం. దిస్ ఈజ్ ఫంగై. దీస్ ఆర్గానిజమ్స్, ఇది కూడా ఒక జీవే. దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ ఫంగై. దే హ్యావ్ ఏ డిఫరెంట్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. దే అబ్జర్వ్ ది న్యూట్రియంట్స్ ఫ్రమ్ ది బ్రెడ్. ఈ బ్రెడ్ పైన ఉన్నటువంటి బ్రెడ్ లో కూడా కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఏం చేస్తాయి, అబ్జర్వ్ చేసుకుని అవి బతకడం జరుగుతుంది అనమాట. వీటిని మనం ఏమంటామంటే ఫంగై అంటాము. దిస్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజం టేక్ ఇన్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. ఇది ఇంపార్టెంట్. ఏది మోడ్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఇక్కడ నుంచి చూసుకోండి. మోడ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ టేక్ ఇన్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ డెడ్ అండ్ డికే మ్యాటర్. అంటే చనిపోయిన వాటిపైన కానీ లేదంటే పాడైపోయినటువంటి, డికే అంటే పాడైపోయినటువంటి వాటిపైన
దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ని తీసుకోవడాన్ని మనం ఏమంటామంటే ఇస్ కాల్డ్ saprotrophic nutrition. Saprotrophic nutrition. Such organisms with saprotrophic mode of nutrition are called saprotrophs. Saprotrophs. ఓకేనా? సాప్రోట్రోప్స్ లో మనకి ఏమైతాయి, డెకేయ మెటీరియల్ పైన ఫంగై ఫామ్ అవుతుంది. ఫంగై అనేది ఒక ఆర్గానిజము. ఆ ఫంగై ఏం చేస్తుంది అంటే ఇట్ అబ్జర్వ్ ది న్యూట్రియంట్స్, దానికి అవసరమైనటువంటి నీడెడ్ న్యూట్రియంట్స్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సచ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ కాల్డ్ సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్. అలాంటి ఆర్గానిజమ్స్ మనం ఏమంటామంటే సాప్రోట్రోప్స్ అని పిలుస్తాము. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అలాగే మనం చూస్తూ ఉంటాం ఫంగై. ఈ ఫంగై ఎక్కడెక్కడ ఫామ్ అవుతుందో చూడండి. ఫంగై గ్రో ఆన్ పికిల్స్. ఇందాక మొదట్లోనే చెప్పాను, ఊరగాయల పైన ఉంటుంది. తర్వాత లెదర్ క్లాత్ బెల్ట్ అనేది లెదర్ బెల్ట్ ఉంటుంది అనుకోండి, దానిపైన కూడా ఫామ్ అవుతుంది. ఎందుకంటే లెదర్ అనేది దేంతో తయారవుతుంది, ఏదైనా జీవి యొక్క చర్మం నుంచి కదా తయారవుతుంది. సో ఆ విధంగా డెకే మెటీరియల్ ఏదైతే ఉందో, డెడ్ మెటీరియల్ కానీ డెకే మెటీరియల్ పైన ఇది ఫామ్ కావడం జరుగుతుంది. క్లాత్ అండ్ అదర్ ఆర్టికల్స్ దట్ ఆర్ లెఫ్ట్ ఇన్ హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ ఫర్ లాంగ్ టైమ్. ఇక్కడ ఆ సిచ్యువేషన్ ఎలా ఉండాలి, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి అంటే హాట్ గా అన్నా ఉండాలి, లేదంటే హ్యూమిడ్ గా అన్నా ఉండాలి. కొద్దిగా తేమ ఉన్న ప్రాంతాల్లో ఇవి పెరగడం జరుగుతుంది. ఓకేనా? డ్యూరింగ్ ద రైనీ సీజన్ ది స్పాయిల్ మెనీ థింగ్స్. ఎక్కువగా ఇది రైనీ సీజన్ లో మనము ఏ సీజన్ లో మనము సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అబ్జర్వ్ చేయవచ్చు అంటే రైనీ సీజన్ అని గుర్తుపెట్టుకోండి. ది స్పాయిల్ మెనీ థింగ్స్ ఆస్క్ యువర్, ఇదంతా అవసరం లేదు మనకు. చూడండి ఈ పాయింట్ చూడండి. ద ఫంగల్ స్పోర్స్ ఆర్ జనరలీ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. ఈ ఫంగల్ స్పోర్స్ అంటే అవి విత్తనాలు అనుకోండి అనమాట. విత్తనాలు ఇప్పుడు ఎలాగే చెట్లు పెరగాలంటే విత్తనాలు కదా, అట్లాగే ఈ ఫంగస్ పెరగాలంటే టైప్ ఆఫ్ స్పోర్స్ అనేటివి ఎయిర్ లో ఉంటాయి అనమాట. ఎయిర్ లో ఉంటాయి. ఎప్పుడైతే వెన్ దే ల్యాండ్ ఆన్ డెకే మెటీరియల్ పైన మాయిశ్చర్ ఉండాలి. మాయిశ్చర్ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే అవి పెరగడం జరుగుతుంది. అంటే మనం దీన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేస్తాము, అందుకనేసి మనం ఏం చేస్తాం అంటే అమ్మ ఊరగాయ పైన మూతేసేస్తుంది, బాగా గట్టిగా మూతేసేసి అనుకోండి, ఎయిర్ లో ఉంటుంది. ఎయిర్ అనేది అందులోకి ఎంటర్ అయినప్పుడు కదా, అందుకనేసి అవాయిడ్ చేయాలన్నమాట. ఎక్కువ మనం ఎయిర్ కి ఎక్స్పోజ్ కాకోకుండా మెటీరియల్స్ మనం ఉంచగలిగితే, అలాగే వెట్ కండిషన్స్ లేకోకుండా చూసుకోగలిగితే మనం ఫంగస్ నుంచి మనము బయటపడవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. తర్వాత సమ్ ఆర్గానిజమ్స్ లివ్ టుగెదర్. ఇది ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. సమ్ ఆర్గానిజమ్స్ లివ్ టుగెదర్ అండ్ షేర్ బోత్ షెల్టర్ అండ్ న్యూట్రియంట్స్. కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి, కొన్ని ఆర్గానిజమ్స్ లో షేరింగ్ అనేది ఉంటుంది. పార్ట్నర్షిప్ లో న్యూట్రియంట్స్ ఫుడ్ ను ప్రిపేర్ చేసుకుంటాయి. పార్ట్నర్షిప్ లో అవి షెల్టర్ తర్వాత న్యూట్రియంట్స్ ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ రిలేషన్షిప్ ఈస్ కాల్డ్ సింబయోసిస్. ఇది కూడా ఇంపార్టెంట్. సింబయోసిస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సర్టెన్ ఫంగై లివ్ ఇన్సైడ్ ద రూట్స్ ఆఫ్ ప్లాంట్స్. ఫంగై ఇందాక చెప్పాం కదా, అలా కొన్ని రకాల దాంట్లో కూడా ఫంగైస్ లో కూడా మనము చాలా టైప్స్ అనేవి ఉంటాయి. వన్ టైప్ ఆఫ్ ఫంగై ఎలా ఉంటుందంటే లివ్ ఇన్సైడ్ ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. వేర్లలో ఉంటుంది అనమాట. వేర్లలో ఎందుకు ఉంటుంది అంటే అది మనకు దానికి హోమ్ లాగా అనమాట. రూట్స్ లో అవి నివసిస్తూ ఉంటాయి. తర్వాత ద ప్లాంట్స్ ప్రొవైడ్ న్యూట్రియంట్స్ టు ది ఫంగస్. ఆ ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఈ దీనికి ఫంగైకు ఏం చేస్తాయి, న్యూట్రియంట్స్ అందిస్తూ ఉంటాయి. ఆ ప్లాంట్స్ లో ప్రిపేర్ అయ్యేది ఫుడ్ దీనికి అందిస్తూ ఉంటుంది. ఇన్ రిటర్న్ లో మరి ఫంగస్ ఏం చేస్తుందంటే ఫంగస్ ప్రొవైడ్ వాటర్ అండ్ సర్టెన్ న్యూట్రియంట్స్. ఆ ఏదైతే ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ కు మనకు ఈ కావాల్సినటువంటి వాటర్ ను తర్వాత సర్టెన్ న్యూట్రియంట్స్ ను, ఏమైనా మినరల్స్ ఇలాంటి వాటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే రెండింటికి కూడా బెనిఫిట్ అవుతా ఉంటుంది అనమాట. సింబయోసిస్ లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు మనకు, ఒక ఫంగై, వన్ టైప్ ఆఫ్ ఫంగై లివ్ ఇన్ ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. The plants provide nutrients to the fungi. Fungi కి న్యూట్రియంట్స్ ఇస్తుంది. ఇన్ రిటర్న్ ఏం చేస్తుంది అంటే ఫంగస్ ప్రొవైడ్స్ వాటర్ ను తర్వాత సమ్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ను రిటర్న్ గా అందించడం జరుగుతుంది. ఒక ఇన్ ఆర్గానిజమ్స్ కాల్డ్ లిచెన్స్ అనేటటువంటి టైప్ ఆఫ్ ఆర్గానిజం లో
ఇందులో టూ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఏవి అంటే ఏ క్లోరోఫిల్ కంటైనింగ్ పార్ట్నర్ విచ్ ఈజ్ అండ్ ఆల్గా అనేటటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లిచెన్స్ అనుకుందాం. లిచెన్స్ లో 2 ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఆల్గా, ఇది వచ్చేసి ఫంగస్. ఇదేమిది? క్లోరోఫిల్ ఉంది. క్లోరోఫిల్ ఉందంటే అర్థం ఏమి? ఇది ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది. అయితే అండ్ ఫంగస్ లివ్ టుగెదర్. ఇది రెండు కూడా ఈ లిచెన్స్ లో ఉంటాయి. ద ఫంగస్ ప్రొవైడ్స్ షెల్టర్. ఈ ఫంగస్ లోపల ఇది లోపల ఉంటుంది అన్నట్టు. దీని లోపల ఉంటుంది, షెల్టర్ ఇస్తుంది, తర్వాత వాటర్ ఇస్తుంది, అండ్ మినరల్స్ అన్ని ఇస్తుంది. ఇప్పుడు ఫుడ్ కావాల్సినటువంటి అన్ని మెటీరియల్ వస్తుంది. ఇదేం చేస్తుంది? ఆల్గా ఏం చేస్తుంది అంటే ఆ ఫుడ్ ను ప్రిపేర్ చేసుకొని తనకు ఉపయోగమే, తర్వాత ఆ ఫుడ్ ను ఫంగస్ కూడా ఇస్తుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ దీన్ని కూడా మనము సింబోయాసిస్ అంటారు. సింబోయాసిస్ లో ఏం జరుగుతుందంటే పార్ట్నర్షిప్ లో మనకు ఫుడ్ ను 2 ఆర్గానిజమ్స్ కూడా యూజ్ చేసుకుంటాయని అర్థం అనమాట. ఓకేనా? రైట్, ఇది కూడా ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఏ ఆర్గానిజమ్స్ లో ఉంటాయి అంటే లిచెన్స్ లో మళ్ళీ 2 ఆర్గానిజమ్స్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్గా అండ్ ఫంగస్. ఓకేనా? రైట్. తర్వాత హౌ న్యూట్రియంట్స్ ఆర్ రిపెలెన్స్ ఇన్ ద సాయిల్. అంటే ఇప్పుడు మనం ప్లాంట్స్ మనకు పెరుగుతూ ఉన్నాయనుకోండి, సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ యూజ్ చేసుకునే కదా ప్లాంట్స్ గ్రో అవుతాయి. మరి కొన్ని రోజులకి ఏమవుతుంది? ఆ సాయిల్లో న్యూట్రియంట్స్ ఎండ్ అయిపోతాయి. మళ్ళీ దాన్ని ఎన్రిచ్ చేయాలా, అంటే ఏమి కదా అనేది చూద్దాం. వాళ్ళు మనం ఏం చేస్తా ఉంటాం అంటే ఫర్టిలైజర్స్ చల్లుతూ ఉంటారు. ఎవరు? రైతులు ఏం చేస్తారంటే కొన్ని రకాల ఫర్టిలైజర్స్ తీసుకొని వచ్చేసి కెమికల్స్ తీసుకొచ్చి చల్లుతూ ఉంటారు. లేదంటే ఏదైనా మెనూర్ తీసుకొని, అంటే ఆవు పేడ కానీ దిబ్బల్లో తీసుకుని వస్తుంటారు కదా, అదే న్యాచురల్ గా కంపోస్ట్ కూడా తీసుకొచ్చి వాటిని ఎన్రిచ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి విషయాలు చూడండి. have seen farmers spreading manure or fertilizers in the field or gardeners using them in lawns or in pots. ఇదంతా అవసరం లేదు. You learned that plants absorb minerals and nutrients from the soil, so their amounts in the soil keep on declining. యూజ్ చేసే కొద్దిగా డిక్లైనింగ్ అంటే తగ్గుతూ ఉంటుంది. ఇది న్యూట్రియంట్స్. ఫర్టిలైజర్స్ అండ్ మెనూర్స్ కంటైనింగ్ న్యూట్రియంట్స్ సచ్ యాజ్, ఇది ఇంపార్టెంట్, ఫర్టిలైజర్స్ అండ్ మెనూర్స్ కంటైన్ న్యూట్రియంట్స్. ఏమేమి న్యూట్రియంట్స్ ఉంటాయంటే సచ్ యాజ్ నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. ఇవి మెయిన్ అనమాట. 3 కూడా మెయిన్. ఇంకా దీంతో పాటు ఇంకా వేరేటి కూడా ఉంటాయి. నైట్రోజన్, potassium, phosphorus are most important nutrients in the fertilizers and manures. These nutrients need to be added from time to time to enrich the soil. Time to time మనము వాటిని యాడ్ చేస్తూనే ఉండాలా, ఎందుకంటే అయిపోతూ ఉంటాయి అన్ని మళ్ళీ తిరిగి యాడ్ చేస్తూనే ఉండాలా. We can grow plants and keep them healthy if we can fulfill the nutrients రిక్వైర్మెంట్ ఆఫ్ ప్లాంట్స్. న్యూట్రియంట్స్ ఏవైతే ప్లాంట్స్ అవసరమో అవి కంప్లీట్ గా అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ కంటైనింగ్ ఫర్టిలైజర్స్ ఆర్ మెనూర్స్ మనం ఖచ్చితంగా యాడ్ చేస్తూనే ఉండాలి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఉంది ఇక్కడ చూడండి. యూజువల్లీ crop plants absorb a lot of nitrogen and the soil becomes deficient in nitrogen ఎక్కువ అవసరం అనమాట. నైట్రోజన్ ఎక్కువ అవసరం, ఎందుకంటే ప్రోటీన్ ప్రిపేర్ చేసుకోవాలంటే నైట్రోజన్ అవసరం. సో ఆ నైట్రోజన్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి సాయిల్ నుంచి ప్లాంట్స్. కొన్ని రోజుల తర్వాత నైట్రోజన్ అనేది తగ్గిపోతుంది సాయిల్ లో. మనం చదువుకున్నాం, యూ లెర్న్ దట్ త్రూ ద నైట్రోజన్ గ్యాస్ is available in plenty in the air. Plants cannot use it in the manner they can use carbon dioxide. మనకు తెలుసు ఎయిర్ లో నైట్రోజన్ దాదాపుగా 78% ఉంది, గుర్తుపెట్టేసుకోవాలా. 78% ఆఫ్ నైట్రోజన్ ప్రెజెంట్ అయింది ఇన్ ఎయిర్. అయితే ఇది డైరెక్ట్ గా ఇవి లీవ్స్ మనకు అబ్జర్వ్ చేసుకోలేవు. బిగినింగ్ లోనే చెప్పాను నేను, ఎలాగైతే కార్బన్ డైఆక్సైడ్ ఎలాగైతే అబ్జర్వ్ చేసుకుంటాయి, నైట్రోజన్ ని అబ్జర్వ్ చేసుకునే మెకానిజం అనేది ఈ ప్లాంట్స్ లో లేదు. కాబట్టి దే నీడ్ నైట్రోజన్ ఇన్ ఏ సాల్యుబుల్ ఫామ్ లో అయితే గిన, అంటే వాటర్ లో డిజాల్వ్ అయినటువంటి ఫామ్ లో అయితే గిన నైట్రోజన్ ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి.
సో ఇది కూడా ఇంపార్టెంట్. ఏ ఫామ్ లో ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి నైట్రోజన్ అంటే నైట్రోజన్ ఇన్ ఏ సాల్యుబుల్ ఫామ్ లో అయితే నైట్రోజన్ ని ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఒక ఇంపార్టెంట్ బ్యాక్టీరియా ఉంది చూడండి, ద బ్యాక్టీరియం కాల్డ్ రైజోబియం. ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ద బ్యాక్టీరియం called rhizobium can take atmospheric nitrogen and convert it into a usable form. Very important. అట్మాస్ఫియర్ నుంచి ఈ రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నైట్రోజన్ తీసుకొని ప్లాంట్ కి అవసరమైనటువంటి ఫామ్ లోకి ఇది కన్వర్ట్ చేయడం జరుగుతుంది. బట్ రైజోబియం కెనాట్ మేక్ ఇట్స్ ఓన్ ఫుడ్. చూడండి దీనికి సమస్య ఏముంది, రైజోబియం నైట్రోజన్ ఏమో ప్లాంట్స్ కి అవసరమైన ఫామ్ లో కన్వర్ట్ చేస్తుంది కానీ తన ఫుడ్ ను మాత్రం అది తయారు చేసుకోలేదు. కాబట్టి పార్ట్నర్షిప్ అగైన్. సో ఇట్ ఆఫన్ లివ్స్ ఇన్ ద రూట్స్ ఆఫ్ గ్రామ్, పీస్, మూంగ్, బీన్స్ అండ్ అదర్ లెగూమినస్ ఇంపార్టెంట్ లెగూమినియస్ అండ్ ప్రొవైడ్స్ దెమ్ విత్ నైట్రోజన్. సో ఇది ఏం చేస్తుంది, దానికి ఉన్నటువంటి ఎబిలిటీతో మనకు లెగూమినస్ అనేటటువంటి టైప్ ఆఫ్ ప్లాంట్స్ లో దాని యొక్క రూట్స్ లో ఇది ఉంటుంది అనమాట. లీవ్స్ లో ఉండి వాటికి ఏం చేస్తుంది, నైట్రోజన్ అందిస్తుంది. ఆ నైట్రోజన్ అవి అందించడం వల్ల అవి ఏం చేస్తాయి, ఆ ఫుడ్ ను న్యూట్రియంట్స్ ని ఇది రైజోబియం కావాల్సినటువంటి ఫుడ్ ను ఆ ప్లాంట్స్ అందిస్తాయి అనమాట. ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అంటే లెగూమినస్ అని అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి పీసు, మూంగు, బీన్స్ అంటే బఠానీల గింజల్ లాంటి మొక్కలు అనమాట. ఓకేనా. సి ఇన్ రిటర్న్ ద ప్లాంట్స్ ప్రొవైడ్ ఫుడ్ అండ్ షెల్టర్ టు ది బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాకు షెల్టర్, ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. దస్ హ్యావ్ ఏ సింబయాటిక్ రిలేషన్షిప్. ఇందాక చెప్పాం కదా, సింబయాటిక్ రిలేషన్షిప్ లో ఇద్దరికి యూజ్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా సింబయాటిక్ రిలేషన్షిప్ ఆర్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ కు ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. దిస్ అసోసియేషన్ ఈజ్ ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఫర్ ది farmers. They can reduce the use of nitrogenous fertilizers where leguminous అంటే మనం ఏం చేస్తారంటే ఇప్పుడైతే నైట్రోజన్ తగ్గింది అనుకున్నప్పుడు ఈ లెగ్యూమినస్ ప్లాంట్స్ ని మనం ఈ ఫార్మర్స్ ప్లాంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ది పల్సెస్ అంటే దాల్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ లెగ్యూమినస్ ప్లాంట్స్ అనేటివన్నీ కూడా, పల్సెస్ అన్ని కూడా దాల్ బఠానీలు లాంటివన్నీ కూడా లెగ్యూమినస్ ప్లాంట్స్ కిందకి వస్తాయి. లెగ్యూమినస్ అనేది ఒక టైప్ అనమాట. అందులో ఎగ్జాంపుల్ గా మనం ఇందాక చెప్పుకున్నాం దాల్స్ అన్ని కూడా, మూంగ్ అని, పీస్ అని, ఇవన్నీ కూడా. ఓకేనా. రైట్. ఇన్ దిస్ చాప్టర్ యూ హ్యావ్ లెర్న్ దట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోపిక్. ఓన్లీ ఎ ఫ్యూ ప్లాంట్స్ మాత్రమే, కొన్ని ప్లాంట్స్ మాత్రమే పారాసైటిక్ ఆర్ సాప్రోట్రోపిక్ and symbiotic. So they derive nutrition from other organisms. అలాగే ఆల్ అనిమల్స్ అయితే అన్ని కూడా హెటెరోట్రోపిక్, దాదాపుగా అన్ని కూడా అనిమల్స్ అన్ని కూడా హెటెరోట్రోపిక్ కిందకి వస్తాయి. మరి వాటికి సంబంధించి నెక్స్ట్ చాప్టర్ లో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందుగా చూడండి, ఇందులో కొన్ని ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి మనకు, బిట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వాటికి ఇక్కడ ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని 6th one చూడండి. See, green plants are called dash since they synthesize their own food. అనే పాయింట్ బేస్ చేసుకుంటే గ్రీన్ ప్లాంట్స్ మనం ఏమంటే ఆటోట్రోపిక్. ఓకేనా. బి చూడండి, ద ఫుడ్ సింథసిస్డ్ బై ప్లాంట్స్ ఈజ్ స్టోర్డ్ యాజ్. మరి ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి అన్నాం కదా, మరి అవి ఏ ఫామ్ లో ఎట్లా అవి స్టోర్ అవుతాయి? స్టోర్డ్ యాజ్ వాట్? స్టార్చ్. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని కూడా ఇంపార్టెంట్, ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కూడా ఇంపార్టెంట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సి చూడండి, ఇన్ ఫోటోసింథసిస్ సోలార్ ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద పిగ్మెంట్ కార్డ్. సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసేటటువంటి గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ ను ఏమంటాము అంటే ఇట్ ఈస్ క్లోరోఫిల్. తర్వాత డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ప్లాంట్స్ టేక్ ఇన్ డాష్ అండ్ రిలీజ్ డాష్ గ్యాస్. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ లో ఏమవుతుంది మనకు? ఫోటోసింథసిస్ ఫార్ములా ఏం చెప్పండి? కార్బన్ డైఆక్సైడ్,
carbon dioxide plus water gives rise to, in presence of sunlight and chlorophyll gives rise to carbohydrates ఇదే స్టార్చ్ గా తీసుకుంటాం, స్టార్చ్ ప్లస్ ఆక్సిజన్. అంటే గ్యాస్ ఏ గ్యాస్ తీసుకుంటుంది, అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, ఆ ఆక్సిజనే మనం పీల్చుకుంటాం అన్నమాట. ఓకే, డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ప్లాంట్స్ టేక్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్. ఓకేనా, తర్వాత సెకండ్ వన్ చూడండి, సెవెంత్ వన్. నేమ్ ద ఫాలోయింగ్ ఏ parasitic plant with yellow, slender and branched stem. ఏమిది అంటే కస్కుటా ఆర్ అమార్బెల్ అని కూడా అనొచ్చు. ఓకేనా, తర్వాత ఏ ప్లాంట్ దట్ ఈస్ పార్షియలీ ఆటోట్రోపిక్, కొంత పార్ట్ మాత్రమే ఆటోట్రోపిక్, అంటే కొంతవరకు వచ్చేసి వేరే ఇన్సెక్ట్స్ మీద ఆధారపడుతుంది. మనకి ఎగ్జాంపుల్ పిచర్ ప్లాంట్. తర్వాత థర్డ్ వన్, ద పోర్స్ త్రూ విచ్ లీవ్స్ ఎక్స్చేంజ్ గ్యాసెస్. చిన్న పోర్స్ అనేవి ఉంటాయి, దాని ద్వారా గ్యాస్ ఏమవుతుంది, ఎక్స్చేంజ్ కావడం జరుగుతుంది లీవ్స్ లో. ఏం పాదు అంటే స్టోమాటా అని ఏమంటాము, స్టోమాటా. ఇంపార్టెంట్ బిట్ ఇది, వెరీ ఇంపార్టెంట్. తర్వాత చూడండి, ఇక్కడ టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్ అన్నారు. టిక్ ది కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, సి కస్కుటా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. కస్కుటా దేనికి ఎగ్జాంపుల్ చెప్పండి? ఇందులో ఆటోట్రోపికా కాదు, సాప్టోట్రోపికా కాదు. సాప్టోట్రోపిక్ లో ఏమవుతుంది, డెకే ఆబ్జెక్ట్స్ పైన, డెకే మెటీరియల్ పైన ఫామ్ అవుతుంది. హోస్టా కాదు. కస్కుటా ఈజ్ పారాసైట్, దొంగది పారాసైట్. ఈ దొంగకు ఆశ్రయం ఇచ్చేదాన్ని మనం హోస్ట్ అంటాం. తర్వాత ద ప్లాంట్ విచ్ ట్రాప్స్ అండ్ ఫీడ్స్ ఆన్ ఇన్సెక్ట్స్. ట్రాప్ చేసి ఇన్సెక్ట్స్ ని ఫీడ్ చేసేదాన్ని ఏమంటామంటే పిచర్ ప్లాంట్. నైన్త్ వన్, మ్యాచ్ ద ఐటమ్స్ గివెన్ ఇన్ కాలమ్ 1 విత్ దోస్ ఇన్ కాలమ్ 2. కాలమ్ 1 లో క్లోరోఫిల్, నైట్రోజన్, కస్కుటా, అనిమల్, ఇన్సెక్ట్స్. కాలమ్ 2 లో రైజోబియం, హెటెరోట్రోప్స్, పిచర్ ప్లాంట్, లీవ్, పారాసైట్. ఓకేనా, రైట్. చూడండి, పారాసైట్ కనపడింది. పారాసైట్ ఏది, కస్కుటా. మ్యాచ్ చేసేసి కస్కుటా. క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది, రైజోబియమా, హెటెరోనా, పిచరా, లీఫ్ లో ఉంటుంది. దీనికి మ్యాచ్ చేయండి. తర్వాత నైట్రోజన్ అంటేనే వెంటనే మనకేం గుర్తుకు రావాలా, రైజోబియం. ఓకేనా, ఇందాక నేను డిస్కస్ చేశాం. అనిమల్స్, ఇన్సెక్ట్స్ ప్లాంట్స్ అనిమల్స్ హెటెరోట్రోప్స్ అయితే అవునా, అనిమల్స్ ఆర్ హెటెరోట్రోప్స్. ఇన్సెక్ట్స్ దేనికి రిలేటెడ్ అంటే పిక్చర్ ప్లాంట్. పిక్చర్ ప్లాంట్ లో అంటే పిక్చర్ ప్లాంట్ అనేది ఇన్సెక్ట్స్ ని డైజెస్ట్ చేస్తుంది అని అర్థం. ఆ విధంగా మ్యాచింగ్ చేయొచ్చు. తర్వాత 10th వన్ చూడండి, మార్క్ T ఇఫ్ ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ అండ్ F ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది ఇందాక చూసాం. ఏది రిలీజ్ అయ్యేది? ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. సో ట్రూ స్టేట్మెంట్ కూడా రాసుకోండి. దీనికి ట్రూ స్టేట్మెంట్ ఏం రాయాలంటే ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. తర్వాత plants which synthesize their food are called saprotrophs. Plants which synthesize their food. Plants ఏవైతే వాటిని ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటే వాటిని సాప్రోట్రోప్స్ అంటారా? నో, దే ఆర్ ఆటోట్రోప్స్. సో ఈ స్టేట్మెంట్ ఫాల్స్. మరి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కావాలంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఇది రాసి ఆర్ కాల్డ్ ఆటోట్రోప్స్. ఓకేనా, రైట్. తర్వాత చూడండి ఇంకా ఏమైనా ఉన్నాయేమో. రైట్, ఓకే. ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్ నాట్ ఏ ప్రోటీన్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్ లో ప్రోడక్ట్ ఏం చెప్పండి? ఇట్ ఈస్ కార్బోహైడ్రేట్, నాట్ ఏ ప్రోటీన్ అన్నాడు. ఎస్, ఇట్ ఈస్ ఏ ట్రూ స్టేట్మెంట్.
ఓకే, నెక్స్ట్ సోలార్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసి ఇక్కడ డిఫరెంట్ మెటీరియల్ అనేది ఫామ్ అవుతుందంటే అక్కడ కెమికల్ రియాక్షన్, న్యూ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిందంటే అది కెమికల్ రియాక్షన్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్. 11th one, choose the correct option from the following. Which part of the plant takes in carbon dioxide from the air for photosynthesis? ఏ పార్ట్ తీసుకుంటుంది చెప్పండి. రూట్ హెయిర్ కాదు, స్టొమాటా, లీఫ్ వెయిన్, పెటల్స్ ఇవి రెండు కాదు, స్టొమాటా మరి ఎక్కడ ఉంటుందంటే లీఫ్. ఓకేనా. చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ప్లాంట్స్ టేక్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద ఆటోట్రోఫిక్ అట్మాస్ఫియర్ మెయిన్లీ త్రూ ఈ కార్బన్ డైఆక్సైడ్ ని దేని ద్వారా తీసుకుంటాయంటే రూట్స్ కాదు, స్టెమ్ కాదు, ఫ్లవర్స్ కాదు, లీవ్స్. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మరి ఈ చాప్టర్ కు సంబంధించినటువంటి అన్ని విషయాలు డిస్కస్ చేసాం. అలాగే ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్పినానో తర్వాత వాటిని అండర్లైన్ చేసుకోండి, రిపీటెడ్ గా చదవండి, ఆ ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు నేర్చుకోగలిగితే రాబోయేటటువంటి NMMS పరీక్షలో మీరు చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ మనకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఒక మార్క్ వచ్చేసినట్టుగానే 90 మార్క్స్ లో ఒక మార్కు మనం నేర్చుకున్నట్టుగా మీరు ఫీల్ కాండి. చాప్టర్ లో టెక్స్ట్ బుక్ బాగా చదవండి. అందులో ఉన్నటువంటి పాయింట్స్ ని హైలైట్ చేసినటువంటి పాయింట్స్ ని నోట్ డౌన్ చేసుకోండి, ఒక చోట రాసుకోండి, నీట్ గా మైండ్ మ్యాపింగ్ చేసుకోండి. దాని ద్వారా మీరు ఈ చాప్టర్ లో బెస్ట్ కావడం జరుగుతుంది. తర్వాత నేను ఈ చాప్టర్ అంతటిని కూడా ఒక మైండ్ మ్యాప్ నేను కూడా ఇవ్వడం జరుగుతుంది అప్కమింగ్ వీడియోస్ లో. మరి ఇంతవరకు మీరు చక్కగా చదువుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.